బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో జెట్ స్పీడ్తో ముందుకు దూసుకుపోతున్నారు. మగవారికి ధీటుగా రాణిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తెరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్ల క్రితం మహిళా సాధికారత కోసమే ప్రత్యేకంగా వి హబ్ను ఏర్పాటు చేసింది. We've also decided to announce what is called as V Hub for women entrepreneurs only, and we will be launching that in the state of Telangana, and this will be a role model for the rest of the country as well. వి హబ్ను ఏర్పాటు చేసిన తర్వాత ఎంతమంది మహిళలు ఇక్కడి నుంచి హెల్ప్ తీసుకున్నారు? నిజంగా సాధికారత మహిళలకు సాధ్యమవుతోందా వి హబ్తో? ఇవన్నీ ఒకసారి చూద్దాం రండి. హాయ్ అండి. హాయ్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. నైస్ టు సీ యు. నైస్ టు మీట్ యూ. థాంక్యూ. ఈమెనే దీప్తి గారు, వి హబ్కి సీఈఓగా ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. నాకు అక్కడ కొన్ని ఇన్స్పిరేషనల్ వర్డ్స్ రాసున్నాయి, అలాగే మహిళల ఫొటోస్ కూడా ఉన్నాయి. వాళ్ళు చాలా లెజెండరీస్. ఒక్కసారి వాటి గురించి ఆమెను అడుగుదాం. నాకు చాలా బాగా అనిపించిందండి, ఎందుకంటే రాణి రుద్రందేవి గారు, సరోజినీ నాయుడు గారు, సావిత్రిబాయి పూలే గారు అసలు ఎందుకు పెట్టారు ఇవి నాకు బాగా అనిపించింది. అఫ్ కోర్స్ ఇది నాకు తెలుసు, మహిళా సాధికారత, విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కోసమే ప్రత్యేకంగా ఉంది వి హబ్. బట్ ఇలా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వర్డ్స్ కూడా మీరు అక్కడ రాసున్నారు. నాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్లీ థాంక్యూ. ఇట్స్ చాలా ఫస్ట్ టైం మీరు యాక్చువల్లీ అడగడం, నేను ఎవరు అడగలేదు ముందు. ఇది యాక్చువల్లీ మార్వెల్ ఏదైతే మీకు వండర్ ఉమెన్ ఇవన్నీ సూపర్ హీరోస్ ఉంటుంది చూసారా, ఇది యాక్చువల్లీ ఒక యానిమేకి వెళ్ళి ఇన్స్పైర్ అయింది. సో నాకు ఎట్లాంటిది నేను ఒక 10-15 ఇయర్స్కి వెళ్ళి చూస్తున్నాను. సో వెన్ వీ హ్యావ్ క్రియేట్ చేసినాక మనకు అనిపించింది ఏంటంటే, ఎప్పుడు చూసినా మనము విమెన్ గురించి మాట్లాడితే ఫస్ట్ మనకు వచ్చేవి ఛాలెంజెస్. ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది అంటాం, కానీ మనకి ట్రైల్ బ్లేజర్స్, రోల్ మోడల్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో హిస్టరీలో చాలా మంది ఉన్నారని చూపినీకనే ఇది పెట్టినాం. సో ఇది మనం తీసుకుంది కూడా యాక్చువల్లీ ఏంటంటే, అసలు మన దీంట్లో అసలుకి మన ఇండియాకి ఎవరు లేకుండే. సో మనము ఎప్పుడైతే దీన్ని మన వీ హబ్కి ట్రాన్స్లేట్ చేసినామో, మనకి రోల్ మోడల్స్ ఆల్రెడీ చాలా మంది ఉన్నారు. సో రాణి రుద్రమ్మ మీకు తెలిసిన విషయం, షీ ఇన్స్పైర్డ్ జనరేషన్. ఇన్స్పైర్డ్ జనరేషన్ అంటే తను ఒక రాణి లెక్క కాకుండా తను లీడ్ తీసుకొని షీ సెడ్ అవుతుందా కాదా నాకు తెలియదు, బట్ నేను చేస్తాను అని ఒక ట్రైల్ బ్లేజర్ లెక్క ఎట్లా చేసినని. నెక్స్ట్ సావిత్రిబాయి ఫూలే ఎవరైతే ఉన్నారో, వారు గర్ల్స్ ఎడ్యుకేషన్ మీద ఎంత వర్క్ చేసినా మీకు తెలుసు, స్పీకర్, అందుకని వారు పెట్టినాం. అండ్ నైటింగేల్ ఆఫ్ ఇండియా ఆబ్వియస్లీ. సో మనం ఏం చేసినాం అంటే, ఈ మూడిట్లలో వేరే వాళ్ళది ఉండే మార్చి మనకి తెలంగాణకి లోకలైజ్ చేయడానికి ఇట్లా మనం చేయించినాం అన్నమాట. అసలు చేసింది కూడా ఒక ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ బై ద వే. ఐడియా మొత్తం కొంచెం నాది, నేను ఎప్పటికెళ్ళో ఫాలో అవుతుండే. బట్ ఇక్కడికి వచ్చేవరకు వి థాట్ కి వి షుడ్ హ్యావ్ an entrepreneur, women entrepreneur only do it also. సూపర్ కదా అసలు. మిగతాయి కూడా చెప్పండి. నెక్స్ట్ ఫ్రీడా కాలో ఎవరైతే ఉన్నారో వారు, షీఈ్ మెక్సికన్ ఆర్టిస్ట్. సో తను ఒకసారి బస్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు వెన్ షీ వాజ్ ఐ థింక్ 14-15 షీ గాట్ ఇంటూ అన్ యాక్సిడెంట్ టైం మొత్తం ఆమెకి లోవర్ బాడీ మొత్తం కూడా ప్యారలైజ్ అయిపోయి, మొత్తం ఆమెకి ఎవ్రీథింగ్ రియలీ బ్యాడ్ అన్నట్టు. బట్ అయినా కూడా ఆ డిజబిలిటీని ఓవర్కమ్ అయ్యి ఐఎమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ ఫీమేల్ ఆర్టిస్ట్ ఆఫ్ ద జనరేషన్. అసలు ఆమె లెక్క మీరు అది ఆ హెయిర్ స్టైల్ కానివ్వండి, ఆమె డ్రెస్సింగ్ కానివ్వండి, ఆమె ఆర్ట్ కానివ్వండి, షీఈ్ ఎ ట్రైల్ బ్లేజర్. నెక్స్ట్ హ్యారియట్ టబ్మన్ ఎవరైతే ఉన్నారో వారు కూడా అబాలిషనిస్ట్. అంటే తను ఒక స్లేవ్ లెక్క స్టార్ట్ అయినరు, బట్ తను ఏదైతే మన ఈక్వల్ రైట్స్ కోసం ఫైట్ చేసిండ్రు యుఎస్ లో, అది చాలా ఇన్స్పిరేషన్. రోజా పార్క్స్ కూడా సేమ్ థింగ్. ఇవన్నీ కూడా ఏంటంటే స్లేవరీ నుంచి అసలు మనందరం ఒకటి. ఇప్పుడు మనం ఇవాళ ఈ మధ్యలో చూసుకుంటే కన్నా మనము పేరుని బట్టి, జెండర్ని బట్టి, మనం సోషల్ ఐడెంటిఫికేషన్ ఏంది, ఎకనామిక్ ఐడెంటిఫికేషన్ ఏంది, వీటన్నిటిలో మన కంట్రీ చాలా డివైడ్ అవుతున్నది. అవునా కాదా? ఎండ్ ఆఫ్ ద డే మనం మనుషులం, రైట్? సో ఆ ఈక్వాలిటీ అనేది ప్రతి వాళ్ళకు కూడా స్ప్రెడ్ కావాలనే ఒక థీమ్ తోని మేము ఆ రూజా పార్క్స్ ని కూడా పెట్టినాము. నెక్స్ట్ వచ్చినాక మీకు మేరీ క్యూరీ తెలుసు, షీఈ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఏమని చెప్పాలి, డిస్కవర్ చేసుకుంటా ఆ డిస్కవరీతోని ఏమేమి డ్యామేజెస్ ఉంటాయో తెలిసినా కూడా చేసుకుంటా తను షీ లిటరలీ లేడ్ హర్ లైఫ్ డౌన్. నోబెల్ ప్రైజ్ విన్నర్ ట్వైస్. నెక్స్ట్ రూత్ బేడర్ గిన్స్బర్గ్ అనే ఆమె ఎవరైతే యుఎస్ లో, షీఈ్ ఆన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ది యుఎస్ అన్నట్టు. అయితే వన్ ఆఫ్ ది మోస్ట్, ఇప్పుడు విమెన్ ని అసలు బార్లో ఎంటర్ కానియకపోతుంటే అప్పట్లో,
Okay. Aina, she was one of the first Supreme Court judges who supported right over abortion, choosing to have a child or not. She was one of the biggest trailblazers. సూపర్ అసలు. అండ్ అసలు ఆమె క్రేజీ ఏమంటారు, ఆమె స్టోరీ కానివ్వండి, స్టోరీ అనలేము, షీ లివ్ ద లైఫ్. ఇక్కడ ఎవరు కూడా స్టోరీల కోసం పనులు చేయలేదు. యా వాళ్ళు ఇప్పుడు మన దగ్గర చాలా సార్లు ఏమనుకుంటాం అంటే నేను ఒకళ్ళకి దారి చూపిద్దామని చేస్తున్నా అనుకుంటారు. కాదు, వీళ్ళందరూ కూడా చేసిండ్రు. అండ్ మనం చాలా సార్లు లైఫ్ లో ఏమనుకుంటాం అంటే ఒకళ్ళకి దారి చూపించడానికి నేను చేస్తున్నాను, తప్పు విషయం అది. మనం కరెక్ట్ గా పని చేస్తే మనం చూసి ఇంకో 10 మంది మన దారిలో వస్తారు. అవును, నీకు చూపిస్తున్నాడు నాడు, నేను రోల్ మోడల్ అంటే నడవదు కదా. సో అట్లా ఎమిలియా ఎర్హార్ట్ ఇస్ వన్ ఆఫ్ ద, ఈమె ఇంకా దొరకలేదు బై ద వే. 1920 టైంలో వన్ ఆఫ్ ది ఫస్ట్ ఫీమేల్ ఏవియేటర్స్. నేను వరల్డ్ మొత్తం సర్కమ్ నావిగేట్ చేస్తానని చెప్పేసి తను స్టార్ట్ చేసిండ్రు. అండ్ తను షీ వాజ్ లాస్ట్ ఎట్ సీ. ఆమె అప్పటి వేరేజ్ అమేలియా ఎర్హార్ట్ అని అప్పటి నుంచి ఎతుకుతా ఉన్నారు. 1928, ఆల్మోస్ట్ 100 years ago. సో వీళ్ళందరూ కూడా సోర్ అంటే ఏంది ఆమెకు తెలియదు. ఆమెకు అప్పుడు మనకి ఇంజన్స్ అంతా తెలియదు, ఎయిర్ప్లేన్స్ అట్లా తెలియదు. సో అందుకే రూత్ బేడర్ గిన్స్బర్గ్ కూడా డిసెంట్ అని ఎందుకు పెట్టినామంటే షీ యాక్చువల్లీ వాజ్ ఆన్ ద సుప్రీం కోర్ట్. షీ మేడ్ ష్యూర్ దట్ ద వాయిస్ ఆఫ్ ఎవ్రీబడి వాజ్ హర్డ్. సో ఇవన్నీ కూడా వెరీ ఇన్స్పైరింగ్ పర్సనలీ టు మీ. కదా, అసలు మీకు కాదు అందరికి. ఆ మాటకు వస్తే లేడీస్ మొత్తానికి, అసలు విమెన్ కి మొత్తానికి ఇన్స్పిరేషన్ వీళ్ళందరూ కూడా. అంటే లైఫ్ లో నా ఫిలాసఫీ ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరికో చూపించడానికి చేయొద్దు, మనం కోసం మనం చేయాలి, ఆ చేసే పని కరెక్ట్ చేయాలి. అది చాలా పెద్ద ఇంపార్టెంట్ రూల్ ఫర్ మీ. కదా, సూపర్ అనిపిస్తుందండి. నాకు బాగా నచ్చింది అసలు. ఫస్ట్ ఎంటర్ అవడం తోటే నచ్చింది. నేను ఇక్కడే చూశాను, మిగతా చూడలేదు. మిగతా చూపించండి ఒకసారి. ఎందుకంటే ఇక్కడ కొంతమంది లేడీస్ కూర్చున్నారు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళు వి హబ్కి సంబంధించిన వాళ్ళు కాదు అని అనుకుంటున్నాను నేను. యాక్చువల్లీ మన వి హబ్ ఆంటర్ప్రెన్యూర్స్ కాదు. సో ఇక్కడ మీరు జాగ్రత్త చూసింది కదా. అవును, చాలా. సో మన దగ్గర చాలా మంది ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో గిన, ఆర్ మనం విమెన్ కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఇంట్లోకి వెళ్ళి చిన్నగా స్టార్ట్ చేసుకుంటారు. ఏదైనా బిజినెస్ మీటింగ్ పెట్టుకోవాలంటే వాళ్ళు కాఫీ షాప్ కో లేకుంటే ఇంకో దగ్గర పోవాలి. సో మేమేం చేసినామంటే కాఫీ షాప్లలో మీటింగ్స్ ఎందుకు, యూ హ్యావ్ దమ్ ఎట్ వి హబ్. ఒక ప్రొఫెషనల్ సేఫ్ ఎన్వైరన్మెంట్. సేఫ్, ఇది ఫస్ట్ అసలు. ప్రొఫెషనల్ సేఫ్ అండ్ ఆల్సో మేమందరం విల్ బ్యాక్ హర్ ఇన్ వాట్ ఎవర్ షీ వాంట్స్ టు డూ. సో ఎంతమంది ఉన్నారండి అట్లా మన దగ్గర? మన దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఇట్లా చూసుకుంటే కినా ఆన్ అండ్ ఆఫ్ ఎవ్రీడే మనకు ఒక 35-40 మంది ఎట్లయినా వస్తారు. అండ్ మన దగ్గర కూడా అంటే రెగ్యులర్ గా ఉండరా వీళ్ళు? మంత్ మొత్తం ఉండరా? మేము అట్లా ఎన్ఫోర్స్ చేయము. చూడండి, ఒకళ్ళని ఎన్ఫోర్స్ చేయడం ఇస్ నాట్ ద థింగ్ కదా. మీకు నీడ్ ఉన్నప్పుడు మీరు రండి అని చెప్పేసి వి డు ద వర్క్. అలా కూడా ఉంటారా అసలు? 1 month కైనా ఇస్తారా మీరు? యా షూర్. అలా 1 month 1 year ఆల్సో. సో మా దగ్గర ఈవినింగ్ 6 o'clock చూస్తే చాలా బిజీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా కొంచెం తొందర అన్నట్టు మార్నింగ్ అవర్స్. అంటే ఆల్మోస్ట్ యుఎస్ కంపెనీస్ అన్ని కూడా అట్లానే కాదు, కానీ ఏంటంటే చాలా వరకు ఏంటంటే వస్తే ఇంకా మళ్ళీ మొత్తం పని చేసుకున్నాక ఇంటికి పోదామని ఉంటారు కాబట్టి దే ఫినిష్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ దే కమ్. ఓకే. ఎంత పే చేయాల్సి ఉంటుందండి వాళ్ళకి మనకు? ఇట్స్ నాట్ అ లాట్. ఇప్పుడు మీరు చూసుకుంటే అరౌండ్ 6,000 rupees a month. చాలా మినిమం అమౌంట్. దాంట్లో మీకు ఇంటర్నెట్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. బట్ మాకేంటంటే ఇక్కడ మీకు చైర్ టేబుల్ ఇస్తున్నాం అనే దానికంటే కూడా మీరు ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటే యుల్ బి అవే ఫ్రమ్ ఆల్ ది డిస్ట్రాక్షన్స్. కరెక్ట్, అది అవునా కదా, చాలా పీస్ఫుల్ గా ఉంది అసలు. అందుకని చెప్పేసి మీరు అక్కడ వ్యూ కూడా చూస్తే ఇట్ ఇస్ మై ఫేవరెట్. ఎంత బాగుందో అది. దుర్గం చెరువు అనుకుంటా కదా? దుర్గం చెరువు. కేబుల్ బ్రిడ్జ్ అందరు అటు నుంచి చూస్తారు, మేము మాత్రం మీకు మాత్రమే ఛాన్స్ ఉంది అలా. సో యాక్చువల్లీ నేను హైదరాబాద్ లో పెరిగినాను. సో నేను పెరిగినప్పుడు ఇది సీక్రెట్ లేక్ అంటుండే మేము. అవునా? ఎందుకలా? అప్పట్లో దీని తర్వాత ఇంకా హైదరాబాద్ లేకుండే కదా. సో నేను లాస్ట్. సో నాకు హైదరాబాద్ వదిలిపోవాలని లేకుండే. సో అందుకని మన ఆఫీస్ ఇక్కడికి వచ్చినట్టు. నైట్ లో అయితే ఇంకా వ్యూ బాగుంటుంది. బ్రిడ్జ్ అమేజింగ్. లైటింగ్ అదంతా. లైటింగ్ అంటే కూడా ఏంటంటే నాకు మోస్ట్ చాలా మంది అడుగుతారు ఇంకా 5 years అయింది, ఇంకా చాలా పెద్దవి చేయాలంటే వీ హబ్లో ఆల్రెడీ చాలా వర్క్ చేస్తున్నాము. బట్ నాకు మోస్ట్ నచ్చింది ఏంటంటే ఈవినింగ్ అట్లా 6 o'clock అట్లా 6:30-7 టైంకి చాలా మంది ఫ్యామిలీస్ వస్తారు. వాళ్ళకి అది ఒక పెద్ద విచిత్రం అన్నట్టు. వాళ్ళు వచ్చి అక్కడ ఫొటోస్ దిగడము. అండ్ ఐ ఫైండ్ ఇట్ వెరీ వెరీ ఏమనాలి, ఒక మంచి ప్రతి వారికి కూడా ఒక మంచి ఆహ్లాదమైన ఆపర్చునిటీ అనేది మనకి ఇస్తుంది. అది వాళ్ళ సంతోషం చూసి నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ వేరే వేరే వాళ్ళు కదా. కొన్నిసార్లు మీరు చూస్తారు పీపుల్ హూ కెనాట్ అఫోర్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆల్సో. ద జాయ్ దట్ వి సీ ఇస్ సంథింగ్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. ఇక్కడ మన దగ్గర అంటే రూరల్ తర్వాత అర్బన్ రెండు చేస్తుంటాం కదా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లేడీస్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే దాంట్లో ఇప్పుడు మనకి చాలా వరకు స్టార్ట్అప్లని అనుకుంటాం. అదొక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. సో మనం ఏం చేస్తామంటే ప్రతి మహిళ ఎక్కడి నుంచి అని కాకుండా యాజ్ అ గవర్నమెంట్ వి సపోర్ట్ హర్ ఫ్రమ్ ఎవ్రీవేర్. ఓకే. సో దానికోసం స్పెషల్ వింగ్స్ కూడా ఉన్నాయా మన దగ్గర? 3 different వింగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అర్బన్, అంటే ఏదైతే స్టార్ట్అప్స్ గురించి మాట్లాడతామో వాళ్ళందరూ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి
మేము రూరల్ అన్నాం, సోషల్ అండ్ ఇంపాక్ట్ అంటాం. ఎందుకంటే వాళ్ళు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తేనే కమ్యూనిటీ మారుతుంది అంటే కాబట్టి. రూరల్ అంటే కొంచెం ఈజీగా అర్థమవుతుంది కదా. యా బట్ ఏంటంటే రూరల్ అంటే ఇక్కడ మన దగ్గర ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను విమెన్తో వర్క్ చేస్తాను అనగానే అందరు వచ్చేసి ఎంపవర్మెంట్ చేసేస్తున్నాం అని అంటారు. అనుకుంటారు. కానీ దీంట్లో ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే అంటే ఇక్కడ ఎవరు విమెన్ మంచి బిజినెస్ రన్ చేసినా వాళ్ళని ఏదో చేయనిస్తున్నాం అని ఒక మైండ్ సెట్ ఉంటారు చాలా మంది. దాని బదులు మేము కొంచెం ఇది ఇస్ అ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అని ఒక సీరియస్నెస్ యా అందరిలో కూడా క్రియేట్ ఇది కావాలి. బాగుంది అసలు. ఇట్ హ్యాస్ టు బి అ ప్లేస్ ఆఫ్ బిజినెస్ బికాస్ అదర్వైజ్ ఐ వర్క్ విత్ విమెన్ అండ్ హౌ యూ డూయింగ్ విమెన్ ఎంపవర్మెంట్ అంటారు. బట్ అది తప్పు కదా. వాళ్ళు యా సో గుడ్ ఐడియా అసలు యాక్చువల్లీ. సో 5 yearsలో ఎంతమంది విమెన్కి మనం అన్ని రకాలైనటువంటి హెల్ప్లు ఇచ్చి ఉంటాము ఇక్కడి నుంచి? ఇప్పుడు మన దగ్గరికి రోజు ఒక 8 to 10 వాకిన్స్ అయితే ఈజీగా ఉంటారు. కొంతమంది అయితే అసలుకి ఇట్లా పోతున్నాం అసలు కేటీఆర్ సార్ మాట్లాడినారు వీహబ్ అంటే చూసిపోదామని వచ్చినామని సగం మంది చెప్తారు. సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. లేకపోతే జేఎస్ సార్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. లేకపోతే మన వేరే మినిస్టర్స్ కానివ్వండి, లేకపోతే మన వేరే ఆఫీసెస్ ని కూడా చాలా మంది ముందుకు వచ్చి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో 8 to 10 వాకిన్స్ ఉంటారు. బట్ ఓవర్ 4-5 years I think we must have worked with more than 2,400 women అండి. అండ్ బై ద వే మేము తెలంగాణ మొత్తంలో ఆల్మోస్ట్ ఒక 85,000 kilometers తిరిగినాం. ప్రతి దగ్గరికి కూడా వెళ్తాము. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. మీరే వాళ్ళకి డోర్ టు డోర్ సర్వీస్ రకంగా చెప్పాలంటే. అందుకే మా ఆఫీస్ చాలా చిన్నగా ఉండేది కూడా అందుకే రీజన్. ఇప్పుడు ఇక్కడ ఉన్న చైర్స్ అన్ని కూడా మన ఆఫీస్ వాళ్ళదేనండి? ఆల్మోస్ట్ ఒక ఇవన్నిట్లో ఒక 6 seats ఖాళీ ఉన్నట్టున్నాయి. బట్ మిగిలినవన్నీ కూడా ఆంటర్‌ప్రెన్యూర్స్. ఆక్యుపైడ్. అదే ఇప్పుడు టైమింగ్స్ టైమింగ్స్ ఆఫ్టర్నూన్ లంచ్ ఆఫ్టర్ లంచ్ అట్లయితే కొంచెం బిజీ ఉంటుంది. మన వి హబ్ కి సంబంధించి ఎంత మంది వర్క్ చేస్తున్నారండి? ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఒక 14 members స్టాఫ్ ఉన్నారు. మనం పైకి వెళ్తే యూ విల్ మీట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆల్సో. వాళ్ళందరూ కూడా రూమ్ లో వాళ్ళంతా మన స్టాఫ్. సో కింద ఈ ఫ్లోర్ వరకు మాత్రం మనం బయట వాళ్ళకి ప్లేస్ ప్రొవైడ్ చేస్తాం. యా ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వర్క్ చేసుకుంటుంటారు. కొన్ని రోజులు అసలుకి మా ఈవెంట్స్ అన్ని కూడా మేము అక్కడనే చేసుకుంటాము. 100-150 people ఈవెంట్స్ ఆల్సో. అవునా? యా సూపర్. ఒక చిన్న ఆఫీస్ బట్ వి మేక్ ష్యూర్ దట్ ఎందుకంటే ఆఫీస్ పెద్దగా అయినా కొద్ది దాని మెయింటెనెన్స్ మనకి టైం అంతా దాంట్లో పోతుంది. బట్ మా వర్క్ ఇస్ ఆన్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాబట్టి ఇంత మంచి స్పేస్ క్రియేట్ చేసినాము. వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఇక్కడ వర్క్ చేసుకుంటారు. వి వర్క్ ఎవ్రీవేర్ ఎల్స్. కానీ మీరు అనుకుంటున్నారు కానీ ముద్దుగా బుజ్జిగా భలే ఉంది ఆఫీస్. ఎంత బాగుందో ఆఫీస్. ఒకసారి మీ వాళ్ళని చూపిస్తారా? yes please come. ఇలాంటి కంటిన్యూస్ గా మీరు ఇప్పుడు వాళ్ళతో టచ్ లో ఉంటారా? ఎవరైనా స్టార్ట్ చేస్తే మీతోటి వాళ్ళతో టచ్ లో ఉంటారు? ఎందుకంటే గవర్నమెంట్ ఎంటిటీ కదా. సో వీ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ మనం ఎప్పుడు కూడా వాళ్ళకి అవసరమైన సపోర్ట్ కానీ అన్ని కూడా ఆఫర్ చేస్తూ ఉంటాం. ఓకే. దీనికి ఏమైనా టైమింగ్స్ అట్లా ఉంటాయా? ఎనీ టైం వాడుకోవచ్చు. అవునా? ఓకే. ఎనీ టైం యూ కెన్ యూజ్ ద ఆఫీస్ అండ్ మీరు కూడా వేరే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నప్పుడు కొత్త వాళ్ళకి కంటిన్యూస్గా సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటారు కదా త్రూ ఫోన్, త్రూ సపోర్ట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ దట్ దే నీడ్ కదా. ఆల్వేస్ చేస్తూనే ఉంటారు. ఆఫీస్ టైమ్స్ లో ఎనీవే బట్ ఆల్సో అదర్ టైమ్స్ as well. So ఓకే. అలా మీకు బాగా ఇన్స్పిరేషన్ అనిపించింది ఏదన్నా ఒకటి చెప్పండి. అదే నేను చాలాసార్లు అడిగినారు. బట్ ఏంటంటే ఇక్కడ ఆంటర్‌ప్రెన్యూర్ ఎవరైనా కూడా చాలా ఇన్స్పిరేషనలే. ఎందుకంటే మనం చూసుకుంటే కన్నా మేమందరం కూడా ఒక పే చెక్కి కానీ శాలరీ కానీ వర్క్ చేస్తాము. బట్ ఈ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో దే వర్క్ ఫర్ రిస్క్ తీసుకొని వర్క్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. సో ప్రతి వాళ్ళు కూడా ఇన్స్పైరింగ్ ఫర్ మీ. అంటే బాగా రూరల్ శిల్ప అని ఒక ఆంటర్‌ప్రెన్యూర్ ఉన్నారు. వారు షీస్ ఫ్రమ్ సూర్యాపేట్. వారు ఇప్పుడు షీ ఎంప్లాయీస్ 45 people. ఐ థింక్ 22-23 మంది ఫుల్ టైమ్. తను సెరికల్చర్ చేస్తారు అక్కడ. సో తను నెలకి షీఈ్ ఏబుల్ టు గివ్ ఎంప్లాయ్మెంట్ టు సో మెనీ పీపుల్. మనం హైదరాబాద్ లో ఉండి స్టార్ట్అప్ అని తిరుగుతూ ఉంటాం. అంత జాబ్స్ అయితే ఎవరికి ఇవ్వరు. బట్ ఇక్కడ ఇచ్చడం అనేది చాలా గ్రేట్ కదా. సో సో అది ఇప్పుడు అవసరమైన వాళ్ళకి బ్యాంక్ లోన్స్ అలాంటివి కూడా మనం మీడియేట్ చేస్తామా? మొత్తం ఇక్కడ మన విక్రాంత్ ఉన్నారు కదా. సో ఎనీ కైండ్ ఆఫ్ బ్యాంక్ లింకేజెస్ కానివ్వండి, ఏదైనా స్కీమ్ ద్వారా అవైలబుల్ ఏదైతే ఫండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వి ఫెసిలిటేట్ ఫర్ ఆల్ ది ఆంటర్‌ప్రెన్యూర్స్. అందరినీ కూడా జరుగుతుంది. ఇంత చిన్న ఏజ్లో ఇంత పెద్ద బాధ్యత. ఇంత చిన్న ఏజా? నేను అంత చిన్న ఏం కాదు. ఎలా అనిపిస్తుంది? ఎలా మేనేజ్ చేస్తున్నారు? మేనేజ్ ఎట్లా చేస్తున్నావు అంటే ఇట్లా పర్వాలేదు. బట్ ఇట్స్ నాట్ బ్యాడ్. బట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ వెరీ బిగ్. సో చాలా ఎవ్రీ డే కూడా చాలా ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఇట్లాంటి ఆపర్చునిటీ అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. సో వచ్చిందని కొంచెం నిలబెట్టుకుందామనే ప్రయత్నమే రోజు ఉంటుంది.
హ్యాపీయా? ఆఫ్ కోర్స్ వర్క్ ప్రెషర్ ఎప్పుడన్నా ఫీల్ అవుతుంది? ఎవ్రీ డే. బట్ పాయింట్ ఏంటంటే మనం వర్క్ చేయకుంటే ప్రెషర్ ఉండదు కదా. సో మేము జనరల్లీ ప్రెషర్ అనే దాని మీద కంటే కూడా వర్క్ ఇంపాక్ట్ఫుల్ ఉందా లేదా, మనం చేసే వర్క్కి అవుట్కమ్ ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉంటాం. ప్రెషర్ అని ఎప్పుడైతుందంటే మనకి రిజల్ట్స్ రాలేదనుకోండి, అప్పుడు ప్రెషర్గా ఫీల్ అవుతాం. సో ఆ వర్క్ ప్రెషర్ బదులు కొంచెము అవుట్కమ్స్ కరెక్ట్ వస్తున్నాయా లేదా, మనం చేసే పనికి అసలు మీనింగ్ ఉందా అని ఒకటి చూసుకుంటే మనం మీనింగ్ దొరుకుతుంది కానీ ప్రెషర్ ఉండదు. మీరేమన్నా పర్సనల్గా టార్గెట్ పెట్టుకున్నారా ఇందులో? యా ఆఫ్ కోర్స్ పర్సనల్ టార్గెట్ అంటే మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు చూడండి ఇండియా మొత్తంలో ఎక్కడ కూడా వీహబ్ లాంటి ఇనిషియేటివ్ లేదు. సో ఓన్లీ మన దగ్గర మాత్రమే ఉంది. సో మనం ఏదైతే నేర్చుకున్నామో మన స్టేట్లో వీ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ వీహబ్ని ప్రతి స్టేట్ కూడా ఒక రోల్ మోడల్ లెక్క తీసుకొని వాళ్ళు కూడా ఒకటి క్రియేట్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ ఐ థింక్ గోల్ ఫర్ మీ. సో ప్రతి స్టేట్ కూడా ఒక వాళ్ళ ఇనిషియేటివ్ క్రియేట్ చేసుకొని వీహబ్ని వాళ్ళకి అడ్వైజర్ లెక్క తీసుకుంటే, ఎందుకంటే మనకి 5 yearsలో మనం చాలా నేర్చుకున్నాం కదా, మనం నేర్చుకున్న దాన్ని ఇంకా వేరే స్టేట్స్ కూడా ముందుకు తీసుకెళ్ళి తెలంగాణలో క్రియేట్ చేసిన ఇనిషియేటివ్ ఒక రోల్ మోడల్ అయింది ఒక కంట్రీకి అని చూపించడానికే దట్ ఈస్ మై గోల్. మంచి గోల్ ఉంది మీది. నేను మామూలుగా ఎంతమందిని ఎంటర్ప్రెన్యూర్స్ చేయాలి, అంతమంది చేయాలి అట్లా చెప్తారేమో అనుకున్నా. అట్లాంటివి చేస్తే ఏంటంటే అప్పుడు టార్గెట్ డ్రివెన్ అవుతుంది. అది ఆంటర్ప్రెన్యూర్షిప్ చేయడం అనేది అది మా జాబ్. అది గోల్ కాదు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మేము మీకు సపోర్ట్ చేస్తాం. బట్ టార్గెట్స్ మీద వర్క్ చేసుకుంటూ పోయినాం అనుకోండి నెంబర్స్ అయిపోతుంది. బట్ ఏదైతే ఇట్లా గోల్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక ప్రతి మనిషి కూడా ఒక నెంబర్ లెక్క కాకుండా అచ్చా వాళ్ళని ఇండివిజువల్గా ఎట్లా హెల్ప్ చేయాలనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఆ మైండ్ సెట్ అనేది మనందరం కూడా బిల్డ్ చేసుకోవాలని ఒక ఆశయం ఉన్నది. సూపర్, నిజంగా నాకు బాగా నచ్చింది మీ ఆశయం. మీ స్టాఫ్తో ఎవరితో మాట్లాడిస్తారా? మా స్టాఫ్ ఎవరితోనైనా మాట్లాడుకోండి, చాలా మంది చాలా మాట్లాడతారు. యూ కెన్ చూస్ ఎనీబడి. అని ఈమెతో మాట్లాడతాను. ఎవరితోని? ప్రాధాన్యత అంటే ఇలా అంటే వద్దు అని ఓకే అని. ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ? 3 వారాలు అవుతుంది. 3 వారాలు అవుతుంది. అవును, నేను 3 రోజుల్లో పోతున్నాను కూడా. ఎందుకు? స్కూల్ మొదలవుతుంది కాబట్టి. స్కూల్ మొదలవుతుందా? ఏం చదువుతున్నారు? నేను 11th పోతున్నా. 11th? అవును. ఓకే, మరి ఇక్కడ ఏం చేశారు ఈ 3 weeksలో? నేను స్టూడెంట్ వర్టికల్లో హెల్ప్ చేస్తున్నాను. నేను చాలా పీపీటీస్ అట్లా చేస్తున్నాం. మేము సమ్మర్ కోర్స్ రన్ చేయడానికి హెల్ప్ చేసాము అట్లా. ఓకే ఓకే, ఎలా అనిపిస్తుంది వీహబ్? వీహబ్ చాలా బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్. చాలా బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్. నాకు దీప్తి మ్యామ్ అంటే చాలా ఇష్టం. చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. తెలుగు కొంచెం వీక్ అని ట్రై చేస్తాను. తెలుగు కొంచెం వీక్? ఏంటి మీరు 11th క్లాసేనా? అవును. నేను ఇంకెక్కడ జాబ్ అనుకున్నాను, మీరు ఎంప్లాయీ అనుకున్నాను. కాదు, మాకు డబ్బులు రావు. తర్వాత స్టడీస్ అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ జాబ్ చేస్తారా? దీప్తి మ్యామ్ అలా చేస్తే వస్తాం. అప్పుడు వస్తాయి డబ్బులు. ఇప్పుడు మీకు పే చేయడానికి కుదరదు, ఎందుకంటే మీరంతా మైనర్స్ కదా. 15 సంవత్సరాలు. అదే మైనర్ కి ఎలా పే చేస్తారు? కరెక్ట్. అది కూడా మీ సర్వీస్ ని వాళ్ళు వేరే దానికి యూటిలైజ్ చేసుకుంటారు, అంతవరకే ఉపయోగించుకుంటారు అంతే. ఎందుకంటే మీ నుంచి చాలా క్రియేటివిటీ ఉంటుంది కదా, అవన్నీ అందరికి యూజ్ అవుతాయని. మీరు మేజర్ అయిన తర్వాత మీ స్టడీస్ అయిపోయాక వచ్చి ఇక్కడ జాబ్ చేయండి. నాకు మీ తెలుగు బాగా నచ్చింది. తెలుగు అంటే ఇష్టం లేదు తెలుసా? అయ్యో, కానీ నాకు చాలా బాగుంది. అర్థం కాదా? అర్థం అవుతుంది. అర్థమవుతుంది కదా. నాకు తెలుగు అర్థమవుతుంది. నాకు కూడా బాగా అర్థమవుతుంది. ఇంకెవరు ఇంపార్టెంట్ ఇక్కడ? సూపర్ ఉంది. థ్యాంక్ యూ. తెలుగు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా వీహబ్ ఆఫీస్ని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ లేదా ఈ వీహబ్ అనేది చాలామంది మహిళలకు వారి సాధికారత కోసం హెల్ప్ అవుతూ ఉంది. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి వీహబ్ అనేది లేదు. ఫస్ట్ టైం ఇండియాలోనే మన రాష్ట్రంలోనే మన రాష్ట్ర ప్రభుత్వమే మహిళలను ఎంకరేజ్ చేయటం కోసం, మహిళల్ని డెవలప్ చేయటం కోసం తీసుకొచ్చినటువంటి వీహబ్. నిజంగా అంతా చూసాము లోపల. ఎవరైనా తమకు అవసరాలు ఉన్నప్పుడు జాబ్ పరంగా కావచ్చు లేదా వాళ్ళ బిజినెస్ పరంగా కావచ్చు ఈ వీహబ్ని సంప్రదించవచ్చు. అలాగే వాళ్ళ హెల్ప్ తీసుకొని డెవలప్ అవ్వచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.